అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. సంవత్సరాల పరిపూర్ణమైన జీవితాన్ని అనుభవించి 61వ సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న శ్రీ వరప్రసాద్ గారికి శుభాకాంక్షలు. వరప్రసాద్ గారికి షష్ఠి పూర్తి అంటే అది ఆయన కుటుంబానికి మాత్రమే పండగ కాదు, సమాజం మొత్తానికి పండగ, మంచికి మానవత్వానికి పండగ. ఆడపిల్లకి ఎక్కువ కట్నం ఇచ్చారనే కోపంతో తన తల్లిదండ్రుల్ని బయటకు గంటేసే అన్నదమ్ములున్న ఈ రోజుల్లో తన చెల్లెళ్ల కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన ఘోటక బ్రహ్మచారి మన సూర్యదేవరాజు. వారిలాంటి పుట్టినరోజు వేడుకలు ఇంకా చాలా చేసుకోవాలని ఆశిస్తూ వారికి షష్ఠి పూర్తి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు శ్రీ వరప్రసాద్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు మాట్లాడిన వారందరూ నా పుట్టినరోజు మంచికి మానవత్వానికి పుట్టినరోజుని, మీ అందరికీ స్ఫూర్తి అని ఏవేవో చెప్పారు. కానీ వారు చెప్పినంత, మీరు అనుకున్నంత గొప్పవాణ్ణి కాదు. నేను ఒక మామూలు మనిషిని. నాలోనూ బలహీనతలున్నాయి. నేనెన్నో తప్పులు చేశాను, కొంతమందిని బాధ పెట్టాను కూడా. మీరందరూ భీష్ముడు అనుకుంటున్న నా బ్రహ్మచర్యం వెనక మీకు తెలియని ఒక కథ ఉంది. నేను ఒక ఆమెను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. కానీ నా తండ్రికి ఇచ్చిన మాటకు కట్టుబడి మా కుటుంబ బాధ్యతలకు తలవంచి ఆమె జీవితాన్ని నుంచి దూరమయ్యాను. నన్ను నమ్మిన ఆమెను నాకు తెలియకుండానే అన్యాయం చేశాను. ఆమెకు పుట్టిన బిడ్డను అనాథరం చేశాడు. అయితే నేను చేసిన తప్పుకు నష్టపరిహారం అనండి, ప్రాయశ్చిత్తం అనుకోండి, ఏమనుకున్నా సరే మళ్ళీ నా జీవితంలో పెళ్లి అనే భావం రాకుండా ఒంటరిగా బ్రతుకుతాను. ఇన్నాళ్లకు నా కొడుకు తిరిగి వస్తే ఆప్యాయంగా కౌగులించుకోవడానికి ఆలోచించాను. ఇన్నాళ్లుగా లేని కొడుకుని వీడు నా బిడ్డ అని అంటే నా వాళ్ళేమనుకుంటారో, మీరేమనుకుంటారో అన్న సందేహంలో పడ్డాను. ఆ ఆలోచనే తప్పు అన్న నిర్ణయానికి వచ్చి ఈ సంతోష సమయంలో నా అంతరాత్మ సాక్షిగా నిజం చెబుతున్నాను. విజయలక్ష్మి నా భార్య, ఆనంద్ నా కొడుకు. బాబు ఆనంద్, పట్టుకుని నీకు ఈ లోకం చూపించాల్సిన తండ్రి, ఇన్నాళ్ళు పరువు ప్రతిష్టల్ని పట్టుకు వేలాడి నీకు మనోవేదన మిగిల్చారు. తండ్రి అంటే చిన్నప్పుడు చేతిలో ఆటబొమ్మలా, ఊహ తెలిసాక చదువు నేర్పే పుస్తకంలా, వయసొచ్చాక జీవితంలో ఎలా బ్రతకాలో తెలిపే మార్గదర్శకుడిలా ఉండాలంటారు. గోరుముద్దలు తినిపించని తల్లి, గుండెల మీద వేసుకొని పెంచని తండ్రి, తలకొరివి పెట్టని కొడుకు, ఉన్నా ఒకటే చచ్చినా ఒకటి. ఆనంద్ నా రక్తం పంచుకు పుట్టిన బిడ్డ అని చెప్పడానికి నేను ఎంతో గర్వపడుతున్నాను. ఇక నుంచి సూర్యదేవర కుటుంబానికి, ఈ వంశ పరువు ప్రతిష్టలకు, ఆచారాలకు, సంస్కృతికి నా కొడుకే వారసుడు.
అన్నయ్య ఇంత ఘోరం చేస్తాడని కల్లో కూడా అనుకోలేదక్క. షష్ఠిపూర్తి రోజే ఈ ఇంటి కీర్తిని మంట కలిపాడు. అవ్వా 60 ఏళ్ళు మీదకొచ్చాక అక్రమ సంబంధం గురించి స్టేజెక్కి చెప్తాడా? సిగ్గున్నవాడైతే ఇలాంటి వెధవ పని చేసేవాడే కాదు, రేపు నలుగురిలోనూ తలెత్తుకుని ఎలా తిరగాలో అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళు ఫలానా సూర్యదేవర వారి ఆడపడుచులు అంటే అందరూ చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు. ఈ రోజు జరిగిన దానికి రేపటి నుంచి మీద చేయి వేయకుండా ఉంటే అంతే. ఇంకా ఎందుకులే గౌరవాలు, నీతి జాతి గాలి కొదిలేసి ఎవరితో పడితే వాళ్ళతో తిరిగేవాడికి మర్యాదలు ఎందుకు? అన్నయ్య అన్నయ్య అని ప్రేమగా నీకు షష్టి పూర్తి చేద్దాం అనుకున్నందుకు మాకు తగిన శాస్త్రీయ చేశావు. నీ పద్ధతులు క్రమశిక్షణ చూసి నువ్వేదో పెద్ద మహానుభావుడు అనుకున్నావు, కానీ ఈ రోజు నిన్ను మామూలు మనిషిగా చూడడానికి కూడా పనికిరావని తేలిపోయింది. ఇలాంటి వాడిని అన్నయ్య అని పిలిస్తే రాక్షసుని రాముడన్నంత పాపం. ఎవరి గురించా మాట్లాడుతున్నావు? తోడబుట్టిన వాళ్ళ కోసం తన సుఖాన్ని వదులుకున్న ఈ మహానుభావుడు గురించా? ప్రతివాడు నేను నా పెళ్ళం పిల్లలు బాగుంటే చాలనుకునే ఈ రోజుల్లో చెల్లెళ్ళు వాళ్ళ మొగుళ్ళు వాళ్ళ పిల్లల జీవితాలు బాగుండాలనుకునే ఆ ఉత్తమున్నా మీరు నిందించేది. ఆయన ఏం తప్పు చేశారని మీ అందరూ నిలదీస్తున్నారు? మీకు తెలియకుండా ఎవరినో పెళ్లి చేసుకున్నారనేగా? అంటే మీకు సంసారాలు కావాలి, మొగుళ్ళు కావాలి, పిల్లలు కావాలి. ఆయన మాత్రం మీ అందరి కోసం ఒంటరిగా మిగిలిపోవాలి, అంతేగా? మనందరి కోసం గుమ్మంలోకి వచ్చిన కొడుకుని కూడా గుమస్తాలా చూశాడే మీ అన్న. ఆయన రక్తం పంచుకు పుట్టిన కొడుకుని ఆయన కళ్ళ ముందే రక్తం వచ్చేలా మనమంతా కొడుతున్నా మౌనంగా భరించాడు. మనం ఏమనుకుంటామోనని కన్నీళ్ళు కూడా రెప్పల కిందే దాచుకున్నారు. ఇంత వయసు వచ్చాక కూడా ఆయన ఇంకా మీకోసమే బతకాలా? ఇప్పటిదాకా ఆయన చేసింది చాలదా? ఏ అంతస్తు లేని మనందరికీ సంఘంలో గౌరవం కల్పించాడు. మీ చీరల దగ్గర నుంచి చంపిన వరకు అన్ని అమర్చి పెట్టారు. ఇంకా ఏం కావాలి? మీ గురించి మేం కూడా ఆలోచించినంతగా ఆలోచించాడే మీ అన్నయ్య. అటువంటి ఆదర్శమూర్తిని అపార్థం చేసుకుంటే మీకు పుట్టగతులుండవు. పొడి కిందకి వాళ్ళ మాటలు మీరేం పట్టించుకోకండి బావగారు. మీరు చేసింది ముమ్మాటికి తప్పు కాదు. ఇన్నేళ్లుగా మీ భార్యని బిడ్డని మా కోసం త్యాగం చేశారు. ఇక ముందు ఈ తప్పు జరగటానికి వీల్లేదు బావగారు. అవును బావగారు, మీరు వెంటనే వెళ్ళి వాళ్ళని తీసుకుని రండి. మీరు ప్రేమించడం తప్పు కాదు బావగారు, కానీ మీ ప్రేమని మాకెవరికీ తెలియకుండా దాచారు చూడండి, అది మాత్రం తప్పే. ఈ విషయం మాకు ముందే తెలుసుంటే మేమే స్వయంగా వెళ్లి అక్కయ్య గారిని చేరే సారలతో ఇక్కడికి తీసుకొచ్చేవాళ్ళం బావగారు. మేము ఎంతమంది ఉన్నా మీ భార్య పిల్లలకు సాటి రాము. బావగారు, ఈ వయసులో ఖచ్చితంగా మీ మనసు తెలుసున్న మనిషి మీకు తోడుగా ఉండాలి. అల్లుడు, బావగారు మనందరినీ క్షమించారు. ఈ సంతోష సమయంలో తీపి తినిపిద్దాం. నువ్వు వెళ్ళి పాయసం తీసుకురా. వెళ్ళు. మీరు గదిలోకి పదండి బావగారు. మీ షష్ఠి పూర్తి రోజు చాలా ఆనందంగా గడపాలి. కానీ మా మూర్ఖత్వం వల్ల మీ సంతోషాన్ని పాడు చేశాం. కూర్చోండి బావగారు, అంతా మన మంచికే జరిగిందనుకుంది. మావయ్య, మీ శేష జీవితం భార్యా పిల్లలతో తృప్తిగా గడపాలని కోరుకుంటూ ఈ తీపి తినిపిస్తున్నాం. మీరందరూ చూపించే ఆప్యాయత ముందు ఈ తీపి ఎక్కువ. మా ముసట కాదనకండి బాబాయ్ గారు. మావయ్య తీసుకోండి. అన్నయ్య, బావగారు, ఈ రోజు నుంచి ఆనందని మా ప్రాణంలా చూసుకుంటాం. అన్నయ్య, ఎలాగే అక్కయ్య రాగానే మీ ఇద్దరికి నిజమైన షష్ఠిపూర్తి మేం చేస్తాం బావగారు. మెల్లిగా మెల్లిగా తినండి బావగారు. మంచినీళ్ళు కావాలా? ఇవి గ్లాసుడు మంచినీళ్ళతో తగ్గే ఎక్కిళ్ళు కావు బాబాయ్ గారు. మీ గుక్కిలు ప్రాణం పోతే గాని ఆగవు. మీరు తాగిన పాయసంలో విషం కలిపాం బావగారు. 30 ఏళ్ల నుంచి నువ్వు పెట్టే ముష్టి రూల్స్ అన్నిటికీ తలొంచి కుక్కల్లా నీ కాళ్ళ దగ్గర పడి ఉంటే 3 నెలల క్రితం వచ్చిన లోపగాడికి ఆస్తి రాస్తావా? ఎవడో ఫోన్ కిస్కా కొట్టగాడి తీసుకొచ్చి నీ కొడుకంటే వాడికి మేము సలాములు కొట్టాలా? నీకోసం వేటకూర మానేసి తోటకూర తిని బతికాం. నువ్వు కారెక్కమంటే కారెక్కాం, కాదు కుక్కల బండి ఎక్కండి అంటే ఎక్కాం. ఇదంతా ఎవరి కోసం చేశాం? నీ మీద గౌరవంతోటో నీ పెద్దరికం మీద భక్తితోటో కాదు. ఏనాటికైనా నీ ఆస్తిని మాకు రాసిస్తావని. నీ
ఫ్యాక్టరీలో ఓటాలు ఇస్తాం. నువ్వు చచ్చిన తర్వాతైనా మేము మా ఇష్టం వచ్చినట్టు సుఖంగా బతుకుతుంది. నీ చావుతో ఇది ఆగుతుందనుకో. నీ చేత నీ కొడుకును చంపిస్తాం. ఇంకా సేపట్లో చచ్చిపోయే నువ్వు వాణ్ణెలా చంపుతానా అని టెన్షన్ పడుతున్నావా? ఇది ఆనంద్ గారి మేనమామ రాసిన ఉత్తరం. దీని ఆధారంగా వాడు నీ ఆస్తి కోసం ప్లాన్ చేసి నీ ఫ్లాష్ బ్యాక్ తెలుసుకుని నిన్ను బ్లాక్మెయిల్ చేశాడని, అది తట్టుకోలేక నువ్వు ఆత్మహత్య చేసుకున్నావని వాడి మీద కేసు పెడతాను. నీ సమాధే నీ కొడుకు చావుకి పునాది, మా జీవితాలకి ఉగాది. నువ్విచ్చేది నీ నోట్లోంచి వచ్చే రక్తం, నీ ఒంట్లోంచి పోయే ప్రాణం చూసుకో. ఎన్నాళ్ళు ఒంటరిగానే బతికాడు, చచ్చేటప్పుడు కూడా ఒంటరిగానే చావనివ్వండి. పదండి పోదాం. కలిపేసి పోతాడట. వరప్రసాద్ గారు లేరు, బయటికి వెళ్ళారు. కింద కారు ఉంది. అదే వేరే కార్లు వెళ్ళారు. అవునవును. నాన్నగారు చెప్పండి, ఏమైంది? ఏమిటది? మా నాన్నగారికి వాళ్ళు విషయం పెట్టారు. దేవుళ్ళు లాంటి మనిషిని చంపాలనుకున్నారా? ఏ ఆస్తి కోసం మీరు ఆయన చంపాలనుకున్నారో ఆ ఆస్తి మీకే రాశాడు. తీసుకోండి. కన్న కొడుకు 2 ఎకరాలు ఇచ్చాడు. అది కూడా తను చనిపోతే తలకొరివి పెట్టడానికి ఖర్చు కింద ఇచ్చాడయ్యా. అలాంటి మనిషిని చంపి మీరేం బాగుపడతారు? ఆగండి. ఆయన చచ్చారో లేదో చూడటానికి వచ్చారా? మీకోసం, మీ భవిష్యత్తు కోసం మా అమ్మని నన్ను కాదనుకున్నందుకు ఆయన రుణం చాలా బాగా తీర్చుకున్నారు. నేను మా నాన్న సంపాదించిన డబ్బు కోసం రాలేదు, ఆయన ప్రేమని పొందాలని వచ్చాను. ఎవరికి పుట్టానో తెలియకుండానే చచ్చిపోకూడదని వచ్చాను. నాకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉందని ప్రూవ్ చేసుకోవడానికి వచ్చాను. అంతేగాని వారసత్వం కోసం, ఓటాల కోసం నేను రాలేదు. బావమరుదులు బతకొడతారంటారు, కానీ మీరు మా నాన్న చావును కోరుకున్నారు. ప్రేమించిన మనిషికే పాడి కట్టాలనుకునే మిమ్మల్ని ఏం చేసినా పాపలేదు. చిచ్చే. డాక్టర్, మిస్టర్ ఆనంద్, హీఈస్ అవుట్ ఆఫ్ డేంజర్. మీరు వెళ్ళి చూడండి. క్షమించండి బావగారు. ఫలితాన్ని ఆశించి ఎవరిని ప్రేమించకూడదంటారు. నా ఒంటరితనం పోగొట్టుకోవడం కోసం నేను మిమ్మల్ని ప్రేమించాను. నా ఆస్తి దక్కించుకోవాలని మీరు నన్ను గౌరవించారు. అందుకే నా యావదాస్తిని మీకు అప్పగించారు. డబ్బు ఎంత మంచిదో అంతకంటే ఎక్కువ చెడ్డది కూడా.
ఎన్ని దారుణాలనైనా చేయిస్తుంది. నా చెల్లెళ్ళు అమాయకురాళ్ళు. వాళ్ళ మీద కోపం వస్తే కొట్టండి, తిట్టండి, అంతేగాని ఏ అఘాయిత్యానికి పాల్పడకండి. పదబాబు. లక్ష్మి, నేను నీకు ఆనాడు అన్యాయం చేసిన నువ్వు నాకు మేలే చేశావు. సమర్థుడు, బుద్ధివంతుడు అయిన మంచి కొడుకును కని ఈ వంశానికి వారసుని ఇచ్చావు. బావగారు ఇదంతా చూస్తుంటే పండగలాగుందండి. పండగలాగా ఏమిటి పండగే?